అన్నగారు చెప్పండి, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా జరుగుతుందంటారు? రాష్ట్ర పరిధిలో ఇవాళ నువ్వు ఇది పట్టుకొని మాడుతున్నావు. అదే మళ్ళీ ఇప్పుడు సీఎం అయితే నువ్వు కూలి పని చేసుకోవాలా. ఈ ఉద్యోగాలు ఉండవు, ఈ జాబులు ఉండవు. మళ్ళీ తట్టో పుట్టో తీసుకొని నువ్వు కూడా పోవాలా. చదువుకున్నోడు నువ్వు కూడా పోవాలా. ఏం మరి ప్రభుత్వం అలా ఉందంటారా? అంత ఇదిగా ప్రభుత్వం అంటే ఆయన చేసిన ఫస్ట్ ఏంటంటే ఉసుక తీసేయటం ఫస్ట్. ఏది తీసేయడము? ఉసుక ఆపటం ఫస్ట్. ప్రజావేదికగా కూల్చడం రెండో తప్పు అని చేసింది. సీఎంలు అంటే వస్తూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, సాధ్యం. అది ప్రజావేదికగా కూలుతాం రెండో తప్పు. ఉసుక ఆపటం ఫస్ట్ తప్పు. ఉసుక వల్ల ఎంతమంది పేదవాళ్ళు దెబ్బతింటున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రాష్ట్రంలో మన ఏపీలోనే ఎక్కడ పని ఉసుక మన ఏపీలోనే ఆపుతున్నారు. ఇప్పుడు ఉసుక వల్ల పెయింట్ పనులు, వడ్రం పనులు, టాప్ పనులు, రిక్షా బండి వాళ్ళు, ఆటో డ్రైవర్లు ఎంత ఏడుతున్నారో దేవుడికి అరగా. సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఎందుకు పథకాలు అంటే పథకాలు ఎందుకంటే ప్రజలు కొంతవరకు రిలీఫ్గా ఉంటారు అని. నువ్వు ఉసుకు వదులు, ప్రతి ఒక్కరు పని చేసుకుంటారు. అటు ఇటు డొనేషన్ అవుతాయి. ఈయన ఇచ్చే 18,000, ఈయన ఇచ్చే 12,000. సరిగా పిల్లలు కష్టపడితే ఒక వారం కష్టపడితే అవి వస్తాయి. నేను పథకాలు ఇచ్చాను, ఏం సుఖం నా జేబులో నుంచి అవి ఇట్లేదుగా. నువ్వు పథకాలు ఇచ్చావు దేనికి? ఉపయోగం లేవంటారా దానివల్ల? 60 రూపాయలు క్వార్టరు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 60 రూపాయలు క్వార్టరు. ఇవాళ 130 రూపాయలు. 130 రూపాయలు. అది 100 రూపాయలు ఉండే బీరు 250 రూపాయలు బీరు. ఈ ఆడ నుంచి మొత్తం ప్రజల నెత్తి మీద కొడతాం, రుద్దుతాం కదా. నువ్వు ఇది ఇందాక ఒక ఆయన వచ్చినాడు, ఆ పథకాలు చేసాం, ఈ పథకాలు రమ్మని, ఇప్పటికైనా రమ్మని, ఊళ్ళోకి రమ్మను, మేము చూపిస్తాం ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన ఇది. అనగారు స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ గారి పనితీరు ఎలా ఉందంటారు? అది మేము చెప్పక్కర్లా, అది తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. ఇప్పుడు వాళ్ళకే సుతులు కుర్తలా. లోకేష్ గారు ఎప్పుడైతే మంగళూరు ఇన్ఛార్జిగా ఉన్నారు వాళ్ళకి గుండెల్లో రైళ్లు పడకెత్తున్నాయి. ఆల్రెడీ తాడేపల్లిలో కూడా యుద్ధం మొదలైంది, వాళ్ళకి గుండెలు రైళ్లు పడుతున్నాయి. అది అనగారు మరి నెక్స్ట్ ఎమ్మెల్యే మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణ గారా లేదా లోకేష్ బాబునా? ఎవరు? లోకేష్ గారు గెలవపోయినా సరే, ప్రతిపక్షాలు ఉన్నా సరే ప్రజలకి అండగా ఉంటా అంటున్నాడు. అంత స్థాయి మనిషి అయినా సరే ఎప్పుడు ప్రజలకు అందుబాటు ఉంటున్నారు. ఎవరికి ఏం పనులు కావాలన్నా నేను ఉండాలని ముందుకు వస్తున్నాడు. మరి ఆయన ముందుగానే డిక్లేర్ అయిపోయింది. ఏ పార్టీ నాయకుడితో చూసినా సరే లోకేష్ గారు కన్ఫామ్ అంటున్నారు. అది అన్నగారు మరి ప్రస్తుతం ప్రజలు రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమని చెప్పగలుగుతారా? సమస్యలు ఏంటండి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు నేను వచ్చి రోడ్డు ఎక్కానుకో, ఎక్కడ అందింగుతాను. అంతకుముందు కమ్యూనిస్టులు ముందుకు వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్క ధర్నా కమ్యూనిస్టులు ముందుకు వచ్చేవాళ్ళు. ఎక్కడ అందింగుతారని ప్రతి ఒక్కరు భయం వస్తుంది. ఇప్పుడు నువ్వు నేను పుట్టక నుంచి ఫస్ట్ నుంచి కమ్యూనిస్టులు ఏదైనా సమస్య ఉంటే ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక ధర్నా లేదా, ఒక ఇది లేదా, ఏదైనా ఒక సమస్య లేదా, ఒక ఎంఆర్ ఆఫీస్కి పోవాలా, ఎంఆర్ కనుక్కోండి 10 మంది కావాలి కదా. ఆడిపోతే ముందుగానే మూసేస్తుంటే ఇంకే వాళ్ళని చేస్తారు. నేను అందరూ కమ్యూనిస్ట్ వాళ్ళది ఏదో మీటింగ్ ఉంటుంది, మంగళగిరి మొత్తం పోలీసు వాళ్ళు. దేనికి? దీనికంతా కారణం ఎవరంటారు? మన సీఎం గారే. ఇప్పుడు ఒక ప్రజల వద్దన పరిపాలన వచ్చిన నాయకుడు ప్రజల్లోగా రావాలా. పోలీసులు అడ్డం పెట్టుకుంటే ఏముంది నా బాగుందా చెప్పు. ఇప్పుడు వాళ్ళేం చెప్పు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. నువ్వు ఉండవు, నేను ఉండవు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పెత్తం చేసే మనిషి అరే వాడు జోలి బాగుతారు అంటే వాళ్ళు బాగుంటారు. దీనికి ఎందుకు మేము కొడతారా అనరా అంటే ఏముంది? అంటే పోలీసులను వాడుకొని ఎక్కడ ప్రశ్నించకుండా చేస్తున్నారా? అదే కారణం. ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, సిపిఎం అన్ని పార్టీ నాయకులని ఎవడు మాట్లాడితే ముందు వాళ్ళని లాన్ దింగుతున్నారు. అది అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు ప్రజల్ని. అన్యాయం అంటే దేవుడికి ఎరగా అన్యాయం. అప్పుడు అటు పెట్టినము గట్టున్నారా, ఇప్పుడు ఫస్ట్ మా చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. అది ఎన్ని లక్షలు అయింది? నువ్వు వాడుకో. అన్నా క్యాంటీన్ మూసేస్తాం 2 రూపాయల కాడికి, మళ్ళీ పెడుతున్నాం 2 రూపాయల కాడికి అన్నా క్యాంటీన్. మంగళూరులో పెడుతున్నాం. ప్రతి ఒక్కసాట మా నాయకులు పెడతానే ఉండారు 2 రూపాయల క్యాంటీన్కి. నువ్వు అట్ట పెట్టు, తప్పులేదు. లేదు నువ్వు పెట్టకపోయినా ఎవరైనా దాతలు ఉంటారు, పెట్టు అన్నా క్యాంటీన్. ఇప్పుడు మనం వాటిలో పోయి తింటే 100 రూపాయలు అన్నా క్యాంటీన్ కూలి పని చేసుకున్నాడు. అదే ఇప్పుడు 2 రూపాయలు పెట్టు, జనం ఆనికలు 1 గంటకు చూడు ఎంతమంది ఉంటారు. అన్నగారు కరెక్టే. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు కదా, ఈ అన్నా క్యాంటీన్ వల్ల సోమరిపోతులు అవ్వరంటారా? సోమరిపోతులు అంటే ఇప్పుడు అర్జెంటుగా బయటకు వచ్చి ఉంటారు. ఇప్పుడు మనమే ఉన్నాం, బయటకు వచ్చాం. ఇప్పుడు మనం ఉన్నాము, బయటకు వచ్చాము, ఏదైనా ఊరుకు లేకపోతే ఎక్కడికైనా వెళ్తాము. ముందు అన్నం తినాలంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తింటాం. ఇప్పుడు 4 కుటుంబ సభ్యులు వస్తున్నారు, 2 పిల్లలు భార్య భర్తలు వస్తున్నారు. వాటిలో తినాలంటే 500 అవుతుంది. అదే అన్నా క్యాంటీన్లో అనుకో
అది పప్పు వేసి పెట్టని కారం వేసి పెట్టని కొద్దిగా మనసంతగా ముద్దని పోతారు. అది మరి అన్నగారు, మరి వచ్చేసారి ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ గారు వస్తే బాగుంటుందా, చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ అంటే ఆయన పోరాడుతున్నాడు కాబట్టి, కాకపోతే ఒకసారి దెబ్బతిన్నాడు. మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతే రాబోయే కాలంలో నాకు భవిష్యత్తు ఉండిద్ది అని పవన్ కళ్యాణ్ గారు ఎట్టుకుడి మా చంద్రబాబు గారితో మద్దతు ఇస్తాడు. కంపల్సరీ రేపు రాబోయే కాలంలో సీట్లు ఎన్ని వస్తాయో గెలుస్తారో కాదు, సీఎం రావటం కారణం చంద్రబాబు గారే సీఎం. అన్నగారు, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే బాగుంటుందా, ఎన్నికల పోటీలో పొత్తుతో వస్తే బాగుంటుందా? సింగిల్గా అంటే ఇతన్ని చేసే పరిపాలన ప్రతి ఒక్కరికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ లాస్ట్కి కమ్యూనిస్టులు వచ్చినా మా నాయకుడిగా కలుపుకుపోతాడు. ఎందుకంటే ప్రజలకి అండగా ఉండాలా. ఏ నాయకుడు వచ్చినా సరే ఏం కాదు, ఏ సీఎం అయినా సరే నువ్వు నేను పుట్టక ముందు నుంచి అనేక ముఖ్యమంత్రి మారారు. మరీ ఎంత ముఖ్యమంత్రి ఏ దేశంలో కూడా లేదు. అన్నగారు, టీడీపీలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు వస్తే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందా? అది పార్టీ అధిష్టానం నిర్ణయించింది, నువ్వు నేను అనుకుంది కాదు. అక్కడ పార్టీ నాయకులు ఉంటారు, పార్టీ మేధావులు ఉంటారు, పార్టీ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తా, నాకు జూనియర్ ఎన్టీఆర్ కావాలా లోకేష్ గారు అని. అక్కడ ఏంది కుటుంబ సభ్యులుగా తగాపెట్టినట్టుంటుంది ఈ విషయం మటుకి. ఒక కుటుంబ సభ్యులు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నా, తారక రత్నాగా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు, కలుస్తున్నారు, పోతున్నారు. నువ్వు నేను అనుకుంటే నందమూరి వాళ్ళు కలవట్లేదు, నందమూరులు చేయట్లేదని. అది ఆమె ప్రశ్న వేసేది ఏ రోజు లక్ష్మీపార్వతి గారు నిన్న రాక బొబ్బర కథ చెప్పిన లక్ష్మీపార్వతి అమ్మ ఎన్టీఆర్ లేకపోతే ఆమె ఉంది. అన్నగారు, రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుందా, విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందా? ఏమంటే ఈ రోజుల్లో 6 సెంటు భూమి ఇవ్వాలంటే జనం చచ్చిపోతారు. 3000 ఎకరాలు వచ్చిన మానవుళ్ళు వాళ్ళు, దేవుళ్ళు వాళ్ళు, జీవితాంతకాలం శాశ్వతంగా ఉండిపోదు వారి పేరు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? కనీసం నా ఇంటి ముందు చీపే చూడుతుంటే పక్కన అమ్మలు అక్కడ ఊరుకోరు. మరి అంత భూములు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? రాజధాని మట్టికి చంద్రబాబు గారు వస్తే ఇక్కడే ఉండిపోద్ది, ఎక్కడ కూడా కదలదు. కాకపోతే వీళ్ళు 3 ముక్కలు ఆట ఆడుతున్నారు అంతేనేది. థ్యాంక్ యూ అన్నగారు.